హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. మోడీ యుద్ధాన్ని ఆపగలడా? ఏ యుద్ధాన్ని ఆపగలడు? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్న, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధాన్న? నిజంగానే మోడీ గారు తలుచుకుంటే యుద్ధం ఆగిపోద్దా? అవును ఆగిపోద్దని మన ఇండియన్స్గా అందరం అంటాం. బట్ గ్లోబల్ వైడ్గా కూడా ఇదే వాయిస్ ఉంది. రీసెంట్గా యుఏఈ రిప్రజెంటేటివ్, ఇండియాలో ఉన్న యుఏఈ ఎంబసీలో ఉన్న ఒక రిప్రజెంటేటివ్ రాయబారి, విదేశీ రాయబారి, ఆయన ఏమన్నారంటే మోడీ జస్ట్ మెయిల్ చేసిన, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, పోనీ ఒక్క ఫోన్ కాల్ చేసిన యుద్ధం ఆగిపోద్ది. ఎవరితను? హసన్ మీర్జా. ఏమని చెప్తున్నాడు? యుద్ధం ఆపగలుగుతాడు. ఈ క్రెడిబిలిటీ అనేది మోడీకి ఎలా వచ్చింది? మోడీ ఈజ్ ఇంటర్నేషనల్ ఫిగర్, అందరికీ తెలుసు. ఆయనకున్న వాల్యూస్ అలాంటివి. ఈరోజు వరల్డ్ వైడ్గా ఇంత ప్రొటెక్షన్, పీపుల్ ప్రొటెక్షన్ ఉందంటే దానికి కారణం మోడీ. ఏ విషయంలో? రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో. యూరోపియన్ కంట్రీస్ అంతా, ఈవెన్ ఇంక్లూడింగ్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఉన్న దేశాలన్నీ కూడా, యుఎస్ కూడా అన్నీ ఒకే బ్యాచ్లోకి వచ్చి, ఒక గ్రూప్లోకి వచ్చి రష్యాని టార్గెట్ చేసినప్పుడు, రష్యా మీద థౌజండ్స్ ఆఫ్ శాంక్షన్స్ పెట్టినప్పుడు, ట్రేడ్ వీల్ లేకుండా చేసినప్పుడు, పుతిన్ వాస్ బిన్ డిసైడెడ్ టు థ్రోన్ ద న్యూక్లియర్ వెపన్స్ ఆన్ ద యాంటీ నేషన్స్. అందులో ఫస్ట్ టార్గెట్ లండన్. 3000కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ కన్నా హెవియెస్ట్ థ్రెటెడ్ వెపన్స్ ఉన్నాయి. దాన్ని వేయకుండా కాపాడింది మోడీ. ఇది యుఎస్కి సంబంధించిన డెలిగేట్స్, సిఐఏ నుంచి, బ్రిటన్కి సంబంధించిన M16 స్పై ఏజెన్సీ నుంచి, మొజాద్ నుంచి, నీకు ఎవరైనా సరే ఇదే చెప్తారు. పెంటగాన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కూడా ఇదే చెప్తారు. వాళ్ళ డాక్యుమెంట్స్లో ఉన్నాయి, రాసుకున్నవే. మోదీ అనే వ్యక్తి పుతిన్కు, ఇఫ్ యూ వాంట్ టు డూ కంటిన్యూ వార్ యూ కెన్ డూ, బట్ డోంట్ త్రో ద వెపన్స్ అనే ఈ సెంటెన్స్ చెప్పకుండా ఉంటే వరల్డ్ ఈరోజు ఇలా ఉండేది కాదు. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇష్యూ ఇది. ఫస్ట్ టార్గెట్ లండన్, ఫ్రాన్స్ ప్యారిస్, జర్మన్కి సంబంధించిన మెయిన్ సిటీస్ బెర్లిన్, పోలాండ్, ఇవన్నీ కూడా పుతిన్ హిట్ లిస్ట్లో ఉండాలి. దాన్ని ఆపాడు. అదే కాన్ఫిడెన్స్తో ఈ హసన్ మీర్జా, మన యుఏఈ రిప్రజెంటేటివ్ అడుగుతున్నాడు, ప్లీజ్ మోదీజీ ఆప్ ఎక్ బార్ బోలో, ఎక్ బార్ కహో ఏ జంగ్ రుక్నా హే, ఈ యుద్ధము ఆగిపోవాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. దీనికి అంత వాల్యూ ఉంది. ఎందుకు వచ్చింది? మోడీ గారి వెంట ఉన్న టీం అంత స్టాండర్డ్ ఉంది. అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్, జయశంకర్ రైట్ ఫారెన్ మినిస్టర్, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో మన త్రివిధ దళాల అధిపతితో కానీ, క్యాబినెట్తో కానీ, మినిస్టర్స్తో కానీ అన్ని విషయాలు డిస్కస్ చేస్తూ ఫారెన్ పాలసీలోకి తీసుకువెళ్తూ ఉంటారు. ఒక ఇష్యూ జరగడానికంటే ముందు ఫస్ట్ అజిత్ దోవల్ గారు వెళ్ళి నెట్వర్క్, హిడెన్ వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తారు. తర్వాత జయశంకర్ గారు వెళ్తారు, దానికి డిప్లొమసీ డిస్కషన్ అనేది కంప్లీట్ చేస్తాడు. అప్పుడు మోడీ గారు వెళ్ళి ఫైనలైజ్ చేస్తారు. మోడీ గారు పాలసీ ఏంటి? నువ్వు నష్టపోకు, నేను నష్టపోను. నువ్వు డెవలప్ అవ్వు, నేను డెవలప్ అవుతా. సేఫ్ ఆఫ్ ద వరల్డ్, పీస్ ఆఫ్ ద వరల్డ్, సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్, ఈ పాయింట్స్ మీద ఉన్నారు కాబట్టి ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు, ఎవరైనా వింటారు. ఈవెన్ కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కూడా మోదీ గారు చెప్తూనే వింటాడు. పుతిన్ మోదీ గారు చెప్తూనే వింటాడు. ఈరోజు ఆయన అనేది ఏంటంటే, హసన్ మీర్జా, మీరు ఇజ్రాయెల్కి కానీ ఇరాన్కి కానీ కామన్ ఫ్రెండ్ కదా, ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు ఒక్క మాట చెప్పండి, లేదా ఒక ఫోన్ కాల్ చేయండి, యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగడానికి చేసే ప్రయత్నాలు అందరికి మంచి జరుగుతుందని మనం కోరుకుందాం. అది మన మోడీ, విశ్వగురు మోడీ గారి నుంచి వెళ్తే, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి వెళ్తే, ఇట్ ఈస్ సో వ్యాలిడ్ ఫర్ ద నేషన్, సో ఎంటైర్ సేఫ్టీ ఆఫ్ ద గ్లోబ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.